చదివితే ప్రాఫిట్ సపోర్ట్స్లో కనిపిస్తాయి, కొందరు బాయ్స్ చదివితే జీపీఎస్లో కనిపిస్తాయి, అదే మేము చదివితే హిస్టరీలో వినిపిస్తుంది. సింహం కడుపున పుట్టిన సింహ లెజెండ్ కి వారసుడు లెజెండ్ తొడగొట్టి మీసం మెలేసి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సమర సింహారెడ్డి నరసింహ నాయుడు ఫ్యాక్షన్ చిత్రాలైన యాక్షన్ చిత్రాలైన ఎక్స్పెరిమెంట్ చిత్రాలైన పౌరాణిక జానపద చిత్రాలైన తనకు తానే సాట్ అనిపించుకున్న మన నటుడు నూరవ చిత్ర గౌతమిపుత్ర శాతకర్ణి హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారికి ఇంట్రొడక్షన్ రియాక్షన్ ఇలా ఉంటే మరి ఆయన ఎంట్రీ స్టేజ్ మీదకి వస్తే ఇంకెలా ఉంటుంది? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. హలో సియాటల్ బాలకృష్ణ గారి షో ఉంటే ఎలా ఉండాలి సౌండ్? గుంటూరు బోల్కే చేరే సౌండ్ ఇక్కడ చేస్తే రీసౌండ్ అక్కడ రావాలి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. నమస్కారం సార్. సో గుడ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్.
ధరిత ధరిత కిటత ధన ధన త ధన కిటత జడు జడు త జడు కిటత దిని దిని త దిని కిటత ధరిత త ధన త త జడు త త దిని త త ధరిత త ధన త త జడు త త దిని త త ధరిత త జడు త దిని త ది త ధరిగిడుతుంద 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 ది త ధరిగిడుతుంద 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 ది త ధరిగిడుతుంద 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 ఆడికుండ నర్సకవి గారు మీ పద్యాలు అర్థం చెప్పడం నాకు కర్తలామగ. ముందు నా పద్యానికి అర్థం చెప్పండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. సార్, ఒకవేళ ఇప్పుడు మీకు టైం మెషిన్ ఇస్తే పాస్ట్లోకి వెళ్ళి ఏం చేంజ్ చేస్తారు అండ్ ఫ్యూచర్లోకి వెళ్ళి ఏం కోరుకుంటారు? వాట్ వుడ్ యు లైక్ టు చేంజ్ ఇన్ యువర్ పాస్ట్? అన్నగారు తీసుకొస్తారు. అన్నగారిని తీసుకొస్తారని ఇక్కడ ఎవరన్నారండి? ఒకసారి లేవండి. ఎక్కడ లేవండి భయ్య, ఒక్కసారి గట్టిగా చెప్పండి. పేరు పేరు శివరామకృష్ణ గారు, సూపర్ అండి. పర్ఫామ్ చేయడానికి నేనేది ఫిక్స్ అవ్వను. ఫిక్స్ అయితే రిలాక్స్ అవ్వను. సరిగ్గా చేయకపోతే మనకి దబడి తిబడి చేస్తే తలరాతే మారిపోతుంది. సో పదండి స్టార్ట్ చేద్దాం. చూడండి, మమ్మల్నే చూడండి. రెండో వైపు చూడాలనుకుంటే మా ప్రోగ్రామ్ మిస్ అయిపోతారు. దేవజ్ఞానం లేచ అరవి
మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ పేరెంట్స్ స్టాక్స్ అన్నా సరిపోదు. లైఫ్లో కొన్ని వినకూడదు చూడకూడదు అని ఫిక్స్ అయ్యాను. పొరపాటున అవి మా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. మా ముందు యాక్షన్ చేయండి, ఎంజాయ్ చేస్తాం. ఓవర్ యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తాం. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోద్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ
రెండు జంట కైక రెచ్చినది కాక పంచుకోలే తామిగా వస్తున్న పూల చెండి నీ దశ చెక్కడిస్తారా శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అయినా మన కనులకు కనిపించే వెండి తెర వేలు ఆ నందమూరి తారక రామారావు జానపద చిత్రాలతో సినీ సామ్రాజ్యాన్ని కథానాయకుడిగా ఏలడమే కాదు నిజ జీవితంలోనూ కథానాయకుడినే అని చాటిన మహానుభావుడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జోలెపట్టి విరాళాలు సేకరించి సహాయం అందించిన ఆదర్శమూర్తి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం స్థాపించి దశాబ్దాల వలస పాలనను స్థాపితం చేసి అఖిలాంధ్రులు ఆప్యాయంగా అన్నగా కొలిచిన ధన్యజీవి ఎన్టీఆర్. ఆ యుగ పురుషుడికి నటవారసుడిగా సినీ జీవితం మొదలుపెట్టి సింహం కడుపున సింహమే పుడుతుందన్న చందాన తన అద్భుతమైన నటనతో శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ మహావిష్ణువు వంటి పౌరాణిక పాత్రలే కాక శ్రీకృష్ణ దేవరాయ వంటి పాత్రలు, జానపదాలు, సాంఘికాలు, ఫ్యాక్షన్ పై పంజా విసిరిన సమరసింహం, రౌడీయిజానికి పోలీస్ దెబ్బ రుచి చూపించే లక్ష్మీ నరసింహ, ప్రపంచ సినీ చరిత్రలోనే మహాద్భుతంగా ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవబోతున్న గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి 3 చిత్రాలతో చరిత్ర సృష్టించడమే కాకుండా అటు నటనా రంగంలో ఇటు రాజకీయ రంగంలోనే కాక సామాజిక సేవలో కూడా అధినాయకుడిలా ముందుండి నడిపిస్తున్నారు మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ. క్యాన్సర్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్న అసహాయులకు ఆసరా కోసం ఎన్టీఆర్ నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ ఎన్నో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రపంచంలోనే ఆదర్శప్రాయమైన వైద్యం అందించే సంజీవనిగా ఎంతో మంది జీవితంలో వెలుగురేఖలు నింపుతోంది. ఆ వైద్య సహాయాన్ని మరింత మందికి చేరువ చేయడానికి, ఆ సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి తన అభిమానులు కేవలం సినిమా ప్రేమికులు మాత్రమే కాదు, ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ఎప్పుడూ ముందుంటారని చాటుతూ ప్రపంచమంతా తిరుగుతూ విరాళాలు సేకరించి బసవతారకం ట్రస్ట్ ద్వారా మరింత మందికి వైద్య సహాయం అందిస్తూ ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు మన నందమూరి నటసింహం, మనందరి బాలయ్య. ఈనాడు సియాటిల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా నందమూరి అభిమానులందరి తరఫున ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఏమీ చూసాం కాబట్టి మరి మన బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దామా? ఇంత అద్భుతమైనటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన ఒక హీరోగా తన శాయశక్తులా ప్రయత్నిస్తూ క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారిని ఎలాగైనా సరే హెల్ప్ చేయాలని పేషెంట్స్ కానీ ఊర్లు దేశాలు తిరుగుతూ నిరంతరం ప్రయత్నిస్తున్న మన బాలకృష్ణ గారికి ఒక్కసారి సియాటల్ నుంచి గట్టిగా ఇంకోసారి చెప్పండి. బాలకృష్ణ గారితో and we have to take a look for stage. ముందుగా సుగోళ్ళ సాగర్ తీరాలు దాటి
ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న నా తెలుగు ఆడపడుచులకు అన్నదమ్ములకు మీకు ఇవే నా అభిమానులకు అందరూ కూడా మీకు ఇవే నా శుభాకాంక్షలు శుభాభినందనలు మేము శంషి ప్రారంభంతో సాంకేతిక విజ్ఞానంతో వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ రంగాలలో నిష్ణాతులై మన తెలుగు జాతి గౌరవ ప్రతిష్టల్ని నిలుపుతున్న రాయబారులు మీరు మేము శంషి ప్రారంభంతో సాంకేతిక విజ్ఞానంతో వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ విషయాల పరిజ్ఞానంతో వివిధ దేశాలలో ఉన్నత పదవులను అనుకరించి భగవంతుడు అనుగ్రహం వల్ల లబ్ధప్రతిష్ఠుడైన తెలుగు తల్లి గర్భశుద్ధి ముక్త ఫలాలు మీకంత దీక్ష కార్యదక్షత నీతి నిజాయితీ సంస్కార సభ్యులత మీకు అక్కడ ప్రజల్లోని ఎనలేని గౌరవపూరితమైన గౌరవాన్ని సాధించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మాతృభూమికి కూడా వెన్న తెచ్చాయి సామాజికంగా. ఏ దేశమైనా ఎందుకు ఆగినా ప్రభుత్వం అభిప్రాయాలు చెప్పినట్టు తల్లి నేలను మరి మనుషులకు మీరని నాకు తెలుసు. అనవసాధ్యమైన తల్లిని ఏనాడు దేశం కాదు వాహనం నాటి అలల తలదగ్ని జరిగింది తెలుగు చౌకి కాదు దిగుల గర్వాల కనకలు దిద్దిగంతాలు ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. ఉన్న నేర్చిన మనసు పోయి తెలుగు బిడ్డాలి పోసి వ్యాపారాన్ని సాగించారు. బీహారం నాడు దాసరు బీసటే చదివి కాదు ప్రభు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత సుమిత రచన బంధువుడు అయ్యారు ఆదికవి నన్నయ్య ఆనాడు. ఆ మహానుభావుడు సాధించిన ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మధు ముందాకినిగా మలిచాడు కవి బ్రహ్మ తిక్కను. కాడు గండు నీరు చనుగట్టు భయం పెడ ఎలా ఏడ్చదు కైట్యం దైత్యం అర్థనుని కాదని కోడల అని కాసులకు అభివృద్ధిపడి నేను కీచకులకు అమ్ముకోనని కావ్య సరస్వతిని ఓదార్చి భగవతార్పితంగా మహాభాగవతాన్ని రచించాడు భర్త బోధన. తెలుగుదేళ దేశము తెలుగు ఏను తెలుగు వల్లకుండ తెలుగు ఒక్కంట ఎల్ల నువ్వులు కొలు వెలుగువే భాష శ్రీకృష్ణదేవరాయకి కనిపించాడు సాక్షాత్తు శ్రీకాకుళంలో మానసిక మానాడు. ఆ రసమయ స్వాప్నిక ప్రాసాదంగా ప్రసాదిని అవతరించింది అపురూప రసబంధుల ఆంధ్ర మహాకావ్యం ఆముక మాల్యద. ఆటవెలదలతో రోసి ఆసుకవితలు చూసి అలవొక్కగా జీవిత సత్యాన్ని అందించాడు. ఆట బెల్లదలతో అలలాడు ఏమన్నాడు. అటువంటి మహత్తరమైన సంస్కృతి సాంప్రదాయాలకు వారసులకు ఆ మహాసారస్వత సాంప్రదాయాలను ఎలా బలవదను త్యాగయ్య సుమధుర సంగీత లయ విచిక రవణులు క్షేత్రయ్య సుమధుర మగగోపాల శృంగార భక్తిమయ్య చావళులు అలాగే అభినవ నటరాజ సిద్ధేంద్రుని అంగాంగ భంగిమానంద లాస్యాలు మంజుల మంజీర విలాస్యాలు అమరావతి రేపాక్షి దేవాలయాల్లో అపురూప అద్భుత శిల్ప విన్యాసాలు అలాగే అజంతాకులంలో అపురూప రీతిలో తెలుగు చిత్రకారుల భూమిగా విన్యాసాలు పుణికిపుచ్చుకున్న పునీతమైన భూమి మనకి. కోహం అన్న జిజ్ఞాస స్వభావాలను ప్రారంభించి తత్వమసి అన్న కోహం అనే జిజ్ఞాసతో ప్రారంభించి తత్వమసి అన్న ఇరువురు సంపాదించి సాగించిన మహత్తరమైన మన చరిత్ర. మరి అటువంటిది ఈనాడు ఈరోజు చూస్తున్నాం. మనం ఈ యొక్క ప్రపంచంలో కూడా అహం బ్రహ్మస్మి అనే స్థాయికి దిగిన ఆధ్యాత్మిక జ్ఞానం అని తొలగు చూడాల అన్న అహంకారాన్ని నిలదీసి తొలగవలసింది ఎవరు అనితమైన శరీరమైన ఆత్మయ అని కృష్ణ జ్ఞానం సమాధానం చెప్పింది. చాండా దోస్తులు సత్సుదుర్వి దోస్తులు గురు దిశా అని ఆదిశంకర పదపాదుల ఆయన ప్రబోధన జ్ఞాన సాక్షాత్కారం అందుకున్న తదాగతుని ఆశ్రయించారు. బుద్ధం శరణం గచ్చామి అని ఆయన బోధనతో తెచ్చుకుని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని. సంఘ సేవ స్వార్థరహితమైన సంఘ సేవలో తరించి ధర్మమే లక్ష్యాన్ని గ్రహించిన ధర్మం శరణం గచ్చామి అని. మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేసిన మతం అని. అంటే విశ్వజనితమైన విశ్వపారితమైన విశ్వ సమతాపూరితమైన నిండు మనసు మంది. అందుకే త్రైలోక్యం మంగళపూర్వం అని భక్తి భావనతో ఆ భగవంతుని ఆనందించారు మన వాళ్ళు. అలాగే మరి మనం వేరే రంగాల్లో చూసుకుంటే మరి
అద్భుతమైన కళా కౌశలం అన్నది. అలాగే ఖండఖండాంతరాలతో అపూర్వ వాణిజ్య సంబంధాలను నెలకొల్పిన శోభా నిలయం ఉంది, ఐశ్వర్య విలసితమైన శోభా నిలయం ఉంది. మరి ఏదో చిన్న బతుకు శ్రీరామ రక్ష అని కాకుండా మన యొక్క సమతావాదాన్ని మనం ఇతరులు కూడా పంచిపెట్టాము. ప్రతి ఊరూరా ఇంటింట కూడా కుటీర పరిశ్రమలు, అలాగే చేనేత ఈ హస్తకళాకారుల నైపుణ్యాలతో దీప్తులతో మనం వెలుగులు పెద్దజల్లాలి. అలాగే కేవలం మన కోసమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా మొత్తం మానవ నాన్నగారి సమాజ దేవాలయం అందులో ప్రజలందరూ దేవుళ్ళు అందరూ కలుచుకోండి అన్న రీతిలో మరి మనమంతా ఈనాడు మరి మన గుడి కోసమో లేకపోతే ఇతర కారణాల వల్ల మనం విదేశాలకు వచ్చినా కూడా ఈనాడు ఆ మహోత్సవాల ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ మంచి కార్యక్రమాలు ఎంతో మంది చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఎంతో బాగా ముస్తాబయ్యి మన తెలుగుతనం పుట్టిపడేలా అవతారణాల తెలుగుతనం, తెలుగు ఆత్మీయతనం, గచ్చతనం పుట్టిపడేలా అందరూ కూడా సింగారించుకుని ఇలా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్గొనడం నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి మీరే మన సంస్కృతికి నిజమైన వారసులు. ఈ యొక్క ఆనందాన్ని విజయాన్ని చూసి మా హృదయాలు ఆనందోత్సవాలు వెలుగుతున్నాయి. మేము మిమ్మల్ని అందరినీ తలుచుకుని ఎంతో గర్వపడుతున్నాం. అలాగే ఈరోజు మరి సినిమా రంగంగా చూసుకుంటే నాకు తెలుగు అన్న 3 ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ఉంటే నా రక్తం ఉక్కుతుంది. అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు ఉంటే మాత్రమే కాదు, ఏంటంటే నటనాలయం. ఆయన ఇదే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నట రాజా నరసింహుడు. ఈ అంటే తారకొండగలను మండలంలో తారక ధృపతారకుడు, ఆరణి రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధామ. పండుగ ఉండాలని చెప్పి ఆయన అందరికి ఆదర్శపూర్తి అయ్యాడు. అలాగే మరి పరివర్తన సంసారే కృత గోవన జాయితే సజాతో ఏన జాతేన జాతి వంశ సమృద్ధి అంటాడు. అంటే ఒక మనిషి పుట్టినందుకు తన పుట్టిన కుటుంబానికి, అలాగే తన పుట్టిన ఊరికి, తన పుట్టిన ప్రాంతానికి, అలాగే తన పుట్టిన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వాడి జన్మకే పూర్తి సార్థకత, పూర్తి పరిపూర్ణత అంటాను. అలాగే నేహాభికరణ శోధి ప్రచవాయిని విద్యతే సర్వపస్య ధర్మస్య తాయే మహత్వ. అంటే అటు వాళ్ళకు విడబడితే వాళ్ళని మహానుభావులు అంటుంటాం మనం వేదికనికి. అంటే నా దృష్టిలో వాళ్ళే మహానుభావులు. ఎవరైతే ఈ చావు ఒక్కరంటే ఎవరికి వాళ్ళకి భయం ఉండదు, ఎవరికి వాళ్ళే ఈ యొక్క యుగ పురుషులను లేకపోతే అవతార పురుషులను మనం అంటుంటాం. అలాగే రాజములు కలిగేదే గర్భోన్నతి చెందరే, రాజములు కలిగేదే గర్భోన్నతి చెందరే, శ్రీమూడ కట్టుకుని భోగం చాలరే, గుగ్గుపై పేరు కలదే, హరి చిపి ప్రముఖుల రీతి యశకాములై ఈరే కోరికలు అటు భార్యలను మంచరే ఈ కాలంలో భార్గవ అన్నాడట. అంటే ఆ బలి చక్రవర్తి ఎప్పుడైతే ఆయన విష్ణు వామనవతారంలో 3 అడుగులు అడిగినప్పుడు శుకరాజుడు చెప్తాడు, చక్రవర్తి వద్దు, వచ్చిన వాడు ఎవడో తెలియదు అంటే అతను అంటాడు, అతను దేవుడు అని నాకు తెలుసు, అతను నాపై నా చెయ్యి పైన అతను చెయ్యి కింద ఉండడం కంటే నాకు ఏం కావాలి, తరతరాలుగా నేను అలా నిలిచిపోతాను, మిగిలిపోతాను, అందరు గుర్తుండిపోతానని ఆయన రాజు భార్గవుడు అంటే శుక్రాచార్యుడు చెప్పింది సమాధానం. సో అలా అటువంటి మహానుభావుడి బిడ్డగా ఆ పుట్టే దంపతులు అంటే గాయత్ర పరమంత్ర నమాతు ప్రదేవత నాహార్య పరతస్సాత నామతత్పాతకం పరం యస్మాత్ భాగవతే ప్రాతుల పేదల భగవతి గుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి. అటువంటి అపుణ్యమూర్తులు బిడ్డగా పుట్టడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. దానికి తోడు
ఇవాళ మరి ఒకనొక నా కుటుంబ కారణమైన నా తల్లి గారు మరి ఆవిడ ఈ యొక్క క్యాన్సర్కి వ్యాధికి ఆవిడ బలైపోవడం, అప్పుడు ఆవిడ చనిపోతున్నప్పుడు పోయే ముందు నాన్నగారితో మరి ఎంతో ఇక్కడ అమెరికా కూడా రావడం జరిగింది ఈ యొక్క వైద్యం తీసుకోవడం కోసం. అటువంటిది ఆవిడ చిన్న క్షణాల్లో నాన్నగారితో చెప్పడం జరిగింది, మరి ఇటువంటి ఎంతో డబ్బుతో కూడిన వైద్యం, మనమంటే ఏదో డబ్బు భగవంతుడు డబ్బు ఇచ్చాడు, మనం రాగలుగుతున్నాం, ఇక్కడ చేయించుకోగలుగుతున్నాం, చూపెట్టుకోగలుగుతున్నాం, మరి వీళ్ళు మరి నిరుపేదల సంగతి ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నప్పుడు అని ఆ తర్వాత ఆవిడ నిష్క్రమించడం. ఆ తర్వాత నాన్నగారు ఆవిడ జ్ఞాపకార్థం బసవ తాలూకా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1980లో దానికి శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. దాంతో మళ్ళీ ఆ తర్వాత ఎంతోమంది ఆయన మానస పుత్రిక ఈ యొక్క బసవ తాలూకా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంతోమంది ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న ఎంతోమంది డాక్టర్లు అయితేనేమి, సైంటిస్టులు అయితేనేమి, ఫిజిసిస్టులు అయితేనేమి అందరూ కూడా ఆయన కళను సాధకం చేయడానికి వాళ్ళంతా కూడా ఎంతగానో సహాయపడ్డారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా విరాళాలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ఈ ఆసుపత్రికి అందించడం ద్వారా ఈ ఆసుపత్రి ఇవాళ అంటే భూమి పూజ చేయడం చేసిన తర్వాత సుమారుగా 10 సంవత్సరాలు పట్టింది. 1988లో చేస్తే అది సుమారుగా 2000కి ఆసుపత్రి పూర్తయింది. అనివార్య కారణాల వల్ల, అంటే ప్రభుత్వాలు మారడం వల్ల, మిగతా ఆర్థిక పరిస్థితుల వల్ల ఆసుపత్రులు, ఎందుకంటే ఇట్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్. అంటే ఈ ట్రస్ట్ 2 సౌజన్యాలతో నడుస్తున్నాయి. ఒకటేమో శ్రీమతి బసవరామ తారకం, శ్రీమతి నందమూరి బసవరామ తారకం మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు సభ్యులు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ అటు సైడ్ ఈస్ట్ కోస్ట్లో డాక్టర్ పూరి దత్తాత్రేయ గారితో పేరుగాంచిన ఆన్కాలజిస్ట్ ఆయన. ఇక్కడ అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అమెరికాలో 10 సార్లు ఆయన ఉత్తమ ఆన్కాలజిస్ట్గా ఆయన ఎన్నుకోవడం జరిగింది, మన తెలుగువాడు. అలాగే డాక్టర్ గంటం దశరథరామరెడ్డి గారు ఉన్నారు, అలాగే తులసి పొలవరపు గారు ఉన్నారు, అలాగే రాఘవరావు గారు పొలవరపు గారు ఉన్నారు. ఇంకా ఎంతోమంది వాళ్ళ తోచిన విధంగా, అంటే ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే వైజ్ఞానిక పరంగా కావచ్చు. డాక్టర్ పూరి దత్తాత్రేయ గారు సైంటిఫిక్ అడ్వైజర్. ఎప్పటికప్పుడు ఈ యొక్క కావాల్సిన పరికరాలన్నింటినీ కూడా అప్డేట్ చేస్తూ ఏమి ఉండాలో, ఏమి పాతపడిపోయినా ఏమి తీసేయాలో అలా మాకు ఎప్పటికప్పుడు ఇన్పుట్ ఇస్తూ ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారు. అలాగే మరి ఆసుపత్రి ఆ రోజు 100 పడకల ఆసుపత్రిగా మొదలై ఈనాడు పెరుగుతున్న ఇన్సిడెన్స్ చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దానికి రకరకాల కారణాలు కావచ్చు, అది అసహజ తిండి పదార్థాలు తినడం వల్ల కావచ్చు, లేకపోతే అది మరపెట్టిన తిండి పదార్థాలు ఫ్రోజన్ ఫుడ్ వల్ల కావచ్చు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే మనకున్న అలవాటు అంటే పాన్, లేకపోతే సిగరెట్లు, అలాగే మందులు సేవించడం, లేకపోతే మిగతా ఈ యొక్క గుట్కాలు, వీటి ద్వారా కూడా. అలాగే కొన్ని క్యాన్సర్లు మేడం, ముఖ్యంగా మహిళల్లో ఓవేరియన్ బ్రెస్ట్ క్యాన్సర్ అది హెరిడిటరీగా రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇలా వేరే రకరకాల కారణాలు కావచ్చు. బట్ ఎటువంటి కారణమైనా ఈ ఆసుపత్రి ఈరోజు పెరుగుతున్న సంఖ్యను బట్టి ఈ పడకలు కూడా పెంచుకోవడం జరిగింది. వాళ్ళు సుమారుగా 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెంది ఈనాడు మరి అన్ని రకాల క్యాన్సర్కి ఇప్పటిదాకా ఈ సుమారుగా ఈ జూన్ 22వ తారీఖున 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగుంటుంది. ఆసుపత్రి సుమారుగా 1 లక్షల పైన పేషెంట్ ట్రీట్ చేయడం. అలాగే సుమారుగా అందరికీ, అంటే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 20% కన్సెషన్ ఇవ్వడం, అలాగే ఆర్థికంగా బాగా చిక్కిపోయిన వాళ్ళకి, అట్టడుగు పేదరికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ యొక్క కన్సెషన్స్, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ఉచితంగా కూడా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆయన చెప్పినట్టు
ఈ యొక్క ఎక్విప్మెంట్ని అప్డేట్ చేసుకుంటానికి మాకుంది మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే 6 లీనియర్ యాక్సిలేటర్స్ ఉన్న ఏకైక ఆసుపత్రి మన బసవతారకం క్యాన్సర్. అలాగే నోవాలిస్ సిపిఎస్ లేటెస్ట్ నోవాలిస్ సిహెచ్ అంటే రేడియో సర్జరీ ల్యాప్టాప్ టు గివ్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ విత్ మిల్లీమీటర్ యాక్యురసీ. అలాగే పెట్ స్కాన్ ఉంది. అలాగే డిజిటల్ మ్యామోగ్రఫీ ఉంది. అలాగే ఇంకా ఆపరేటివ్ రేడియో యాక్టివ్ సిస్టమ్ ఉంది. అలాగే డ్యూయల్ మోడ్ లేజర్ సిస్టము. అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ సిస్టమ్, నియో ప్రోబ్ కామెంట్ డిటెక్షన్ సిస్టము. అలాగే ఈ యొక్క హై డెఫినేషన్ ల్యాప్రోస్కోపిక్ సిస్టమ్స్. దేశంలోనే అత్యధికమైన ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేసిన ఏకైక ఆసుపత్రి మన బసవతారకం ఇండోమెడికల్ క్యాన్సర్ హాస్పిటల్. అలాగే నర్సింగ్ కూడా కాలేజ్ ఆ రోజుల్లో 2006లో ఈ యొక్క కాలేజ్ ఫర్ నర్సింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ ఫర్ పారామెడికల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 2003లో అది. అలాగే 2006లో స్కూల్ ఫర్ నర్సింగ్ డిఎన్బి కోర్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 2008లో ఈ యొక్క బోన్ మ్యారో 12 బెడెడ్ బోన్ మ్యారో అంటే ఎప్పుడు మొట్టమొదటిసారిగా మన దేశంలోని ఒక బోన్ మ్యారో డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఆసుపత్రుల్లో కాకుండా చూస్తుంటాం ఈ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న ఈ పథకాల్లో మరి ఎక్కడ పడితే ఇక్కడ ఆరోగ్యశ్రీ బయటపడేయడం, కారిడార్స్ లేకపోతే కరాజుల్లో పడేయడం చూస్తుంటాం. మనకి ప్రత్యేకంగా వీళ్ళకి ఒక 7 వార్డులు అంటే 125 బెడ్లు అంటే మనకు ముందే 500 అంటే సుమారుగా మనం దానికంటే మించి ప్రభుత్వం ఆదేశించిన కోటా కంటే కూడా మించి వాళ్ళకి 125 బెడ్లు ప్రత్యేకంగా అంటే అన్ని ఎయిర్ కండిషన్ వార్డ్స్, వాళ్ళకి 7 ఎయిర్ కండిషన్ వార్డ్స్ ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసం మనం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అలాగే ఎంతోమంది ఈ యొక్క ఆసుపత్రి విజయం కావడానికి ఎంతోమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అంటే స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఆర్ రేడియేషన్ ఆంకాలజీ, రేడియాలజిస్ట్ ఉన్నారు, ప్యాథాలజిస్ట్ ఉన్నారు, న్యూక్లియర్ అండ్ మెడిసిన్ ఫిజిసిస్ట్ ఉన్నారు, అలాగే టెక్నీషియన్స్ ఉన్నారు. అలాగే ఈ ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన కేసీఆర్ గారికి కలవడం జరిగింది. ఒక బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద కొన్ని మేము అడిగాము. వెంటనే స్పందించి మేము చేస్తున్నాం ఈ మంచి కార్యక్రమాన్ని గుర్తించి ఆయన వెంటనే దానికి స్పందించి మాకున్న పెనాల్టీ అయితేనేమి లేకపోతే మాకు బిల్డింగ్కి కావాల్సిన ఈ రెగ్యులైజేషన్ అంటే ఈ బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్లో ఆయన వెంటనే మాకు వాటికి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. సో మా ఆసుపత్రి తరఫున తెలంగాణ ప్రభుత్వం వారు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రికి అలాగే భారతదేశ ప్రభుత్వానికి అలాగే మన పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారికి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్కి, అలాగే బ్యాంకర్స్కి, అందరికి కూడా డోనర్స్కి అందరికీ నాకు కృతజ్ఞతలు, ప్రమోటర్స్కి. అలాగే ముఖ్యంగా నేను ఎంతో కాలంగా ఆసుపత్రితో పాటు ప్రయాణం చేసి సుదీర్ఘమైన ప్రయాణం చేసిన మా డాక్టర్లకి, అలాగే ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందికి, అలాగే పేషెంట్లు కూడా. ఎందుకంటే మేము ఇస్తున్న ప్రతిదీ వాళ్ళు గ్రహించి అంటే మేము ఈ క్యాంప్స్ కూడా నిర్వహిస్తాం. అంటే ప్రజలు అవగాహన తీసుకోవడానికి కోసం మా దగ్గర ఒక మొబైల్ అంబులెన్స్ ఉంది. అంటే ఇట్స్ ఓన్లీ మొబైల్ క్లినిక్ ఇన్ ద కంట్రీ విచ్ హ్యాస్ ఎ డిజిటల్ మామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే. సో అది పంపించడం, అవగాహన పెంపొందించడం వాళ్ళలో, వాళ్ళకు మొదటి స్టేజ్లో నుండి క్యాన్సర్ ఎక్కడికక్కడే వాటికి మందులు ఇచ్చి వాటిని నివారించడం, వ్యాధి నివారించడం, లేకపోతే అవసరమైతే స్టేజ్ దాటితే వాళ్ళని ఆసుపత్రికి రిఫర్ చేయడం, వాటిని తీసుకురావడం. ఆసుపత్రిలో వాటికి మరి కీమోథెరపీ లేకపోతే ఆపరేషన్కి సంబంధించింది ఏదైతే వాళ్ళకి అవసరం అది అందించడం వాళ్ళకి. సో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. సో కాబట్టి
ఇప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ మనం స్థాపించవలసిన అవసరం ఉంది. అడుగుతున్నారు కూడా బ్రాండ్ కాబట్టి మనది ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యున్నత క్యాన్సర్ హాస్పిటల్గా ఎన్నో అవార్డులు పొందింది మన హాస్పిటల్. మనకి బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ సింగిల్ స్పెషలైజేషన్ ఆసుపత్రుల్లో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది మన బసవతారకంలో క్యాన్సర్ హాస్పిటల్. సో అలాగే ఈ ఆసుపత్రి మనం అక్కడ కూడా తెరవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే ఆసుపత్రి అక్కడ కూడా ఈ ఆసుపత్రికి తగ్గట్టుగా ధీటుగా దాన్ని కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అంటే ఫ్రమ్ ద ఫౌండేషన్ స్టోన్ అంటే కన్సల్టింగ్ రూమ్స్ అయితేనేమి, ఆపరేషన్ థియేటర్స్ అయితేనేమి, లేకపోతే రేడియాలజీ ప్యాథాలజీ ల్యాబొరేటరీస్ అయితేనేమి, లేకపోతే ఇవన్నీ ఏదైతే అత్యవసరమో వాటిని కూడా బాగా అభివృద్ధి చేయవలసిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఇవన్నీ చేయవలసిన అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ఉంది. అలాగే ఈరోజు ఎక్కడికక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే నేను చెప్పాను ముందే మీకు నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్ ట్రస్ట్. సో మేమంతా ఎక్కువగా ఆధారపడేది దాతల పైన. సో ఈరోజు ఎక్కడికి నేను వెళ్ళినా కూడా ఎక్కడ బసవతారకంలో క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఏదైనా ఫండ్ రైజింగ్ కార్యక్రమం పెట్టినా కూడా మేము అందిస్తున్న సేవల్ని గ్రహించి ఎంతగానో మంచి అద్భుతమైన స్పందన చూపిస్తున్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఏదో ఈరోజు అందరి యొక్క సెంటిమెంట్ మనం గౌరవించాలి. అందరికీ వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఒక డెమోక్రసీలో అన్నప్పుడు ఏదైతే ఈ విభజన జరిగిందో ఈ యొక్క కొత్త విభజనలో మన ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మరి అందరి యొక్క మీ అందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందించగలని నేను ఆశిస్తున్నాను. ఈ ఆధునిక పారిశ్రామిక అభివృద్ధికి ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యేగా. అలాగే ఏదైతే చరగాల నుంచి మనం కంటున్న కళను సమీప భవిష్యత్తులో సార్థకత రూపం చెందేందుకు మనమంతా కూడా కలిసి చెయ్యి కలిపి కలిసి పరిశ్రమిద్దాం, కలిసి పరిక్రమిద్దాం అని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఒక హిందూపూర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మొన్ననే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల పేరు మీదుగా మన బయో పార్క్ హిందూపురంలో బయో పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే బయో పార్క్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాను. అక్కడ జరిగే బయో అమెరికా ఎగ్జిబిషన్ అని నేను పాల్గొంటున్నాను. అందులో అంటే ఈ ఎంత బయో మాలిక్యూల్స్, బయో సెన్సర్స్, బయో మెడికల్కి సంబంధించిన పార్క్ అది. సో దానికి సంబంధించి మెడిసిన్ సైడ్లో అలాగే మనుషులకి ఆహార పదార్థాల విషయంలో కూడా ఎంతో రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. దానికి సంబంధించిన బయో పార్క్ అలాగే ఎలక్ట్రానిక్ పార్క్ కూడా మన చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు హిందూపురం దగ్గరలో హిందూపురంలోనే భూమి పూజ చేయడం జరిగింది. ఇలాగే ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఎంతో ఉంది నా హిందూపురం నియోజకవర్గం విషయానికి వస్తే. సో అలాగే ఎన్నో దేవుడి దయ వల్ల మరి ఆ పేరులో ఉందేమో అక్కడ మన నాన్నగారు అన్నింటిలో గెలిచినా కూడా హిందూపురాన్ని ఉంచుకుని మరి అంటే సర్వ మత సౌభ్రాతృత్వానికి ఒక చిహ్నం హిందూపురం. ఎందుకంటే మాకు అన్ని మతాల వారు ఉన్నారు, మాకు ముస్లిమ్స్ ఉన్నారు, మన హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ కూడా. సో అందరికీ సమపాళనలో ఉండడం మరి వారందరి ఒక ఆశీర్వాద బలం. అంటే రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. సో అన్నట్టు మొత్తం హిందూపురం అనేది అన్ని మతాల పురం, నందపురిపురం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అందరూ కూడా మీరందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అందించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ
మరొకసారి అలాగే అన్నారే అలనాడు వినిపిస్తున్నాయి కొనాలు అది కావాలి నేటి వైతాలిక గానాలు అదిగో ఆస్వాదిస్తుంది అమరజీవి గురజాడ కంఠం దేశమనేటి పెద్ద వృక్షము ప్రేమలను పూలెత్తమలోనే నరుల నెత్తురును తడిసి మూడం ధనం వృక్షములు పండవలని అని మీ అందరి ఈ యొక్క యోచనంతా ఏ విధంగా అయితే ఆ విధంగా మీ తల్లి గంటను మర్చిపోకుండా మీరంతా మీ సహాయ సహకారాలు అందిస్తారని అది మన వారసత్వం అది ఎన్టీ రామారావు గారు మనకి ఇచ్చిన వారసత్వం. ఎందుకంటే ఆనాడు ఆయన ఏ ప్రాంతానికి ఎటువంటి అవసరం ఉన్నా పక్క ప్రాంతం వాళ్ళందరినీ ఆయన కలుపుకొని ఆయన ప్రాంతం వాళ్ళకి సహాయపడేవారు. ఒక రాయలసీమ క్షామ నివారణ అయితేనేమి అలా ఎన్నో అంటే కేవలం నా ప్రాంతం నా ఇంటి వరకే కాకుండా మొత్తం అందరూ ఒక కుటుంబ సభ్యులు. అలాగే వాళ్ళ నా ఆసుపత్రికి వస్తే అది నా బసవతారకండి క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులు మేమంతా. అలాగే నా నియోజకవర్గానికి వస్తే నా హిందూపురం నియోజకవర్గ సభ్యులు. అలాగే మన రాష్ట్రానికి వస్తే మన ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అందరూ ఒక కుటుంబ సభ్యులు. అంటే నాన్నగారినట్టు బాగా ప్రాంతాల పేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా భాషల పేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్న. అంటే మనం తెలుగు జాతి పేరు మహాభారతంలో ఉందంటే 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కాదు 5000 సంవత్సరాల కిందే విశ్వామిత్రుడు సంతతిగా మనం ఆంధ్రుడు విశ్వామిత్రుడు సంతతిగా మన పేరు ఇంకా భారతంలో ఉందంటే 1000-2000 సంవత్సరాల క్రితం కాదు 5000 సంవత్సరాల క్రితమే మన తెలుగు జాతికి పునాది పడింది అని మనకి అర్థమవుతుంది. గాంధీ గారు మాట చెప్పారు ఏంటంటే మన మాతృభాష తల్లిపాలు లాంటిదంట, అలాగే పరాయి భాష టప్పపాలు లాంటిది. మరి అమ్మని అమ్మ చూపించుకోవట్లేదు, మమ్మీ అని చూపించుకుంటారు, డాడీ డాడీ అని చూపించుకోవట్లేదు, మా నాన్న అని చూపించుకోవట్లేదు, డాడీ అని చూపించుకుంటారు. రోజుల కొద్ది అమ్మ నాన్నలే అచ్చమైన తెలుగు పదాలు అని భ్రమలో పడే అవకాశం ఉంది, ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మన తెలుగు భాష రమణీయమైనది, తెలుగు భాష రమణీయమైనది. గోదావరి మొదలున్నాయి తెలుగు భాషలో, కృష్ణవేణి సొప్పున్నాయి తెలుగు భాషలో, నెల్లూరు నంద్యాల తమ ఉంది తెలుగు భాషలో, రాయలసీమ తెలుగు భాషలో, తెలంగాణ మహాగాణమే తెలుగు భాష, అలాగే కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష. మనం తెలుగు జాతిలో పుట్టినందుకు గర్వపడాలి, తెలుగు భాష మాట్లాడుతున్నందుకు మనం ఆనందపడాలి. అంటే ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి సంస్కృతి బట్టి నాగరికత అర్థం ఉంటుంది. మనం మాట్లాడేది తెలుగు భాష, మన తల్లి గుడిలో మనం నేర్చుకుంటుంది తెలుగు భాష. మరి వాళ్ళ మన దురదృష్టం ఏంటంటే నేను చెప్పాను ముందు, మరి తెలుగు గడ్డ నడి బొడ్డులో కూడా వాళ్ళు చాలా మంది తెలుగు మాట్లాడలేకపోతున్నారంటే చాలా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఇది కవితలో పుట్టిన నేల అని నాకు అనిపిస్తుంది, లేకపోతే ముక్కు తిమ్మన్న, లేకపోతే అలసాని పెద్దన్న, లేకపోతే ధన రామకృష్ణ, లేకపోతే గుల్చడి కవి లాంటి అష్టదిగ్గజాల జరిపించిన ఒక విప్లవ భూమి అయినా నాకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. కాబట్టి మనం గౌరవించుకోవాలంటే మన భాషను మనం గౌరవించుకోవాలి, మన భాషను మనం ఆదరించాలి. అప్పుడే మన తలవాడి గుండెలను పెట్టిన పొట్టి శ్రీరాములు గారిని మనం గౌరవించినట్లు, ప్రకాశ్ పంతులు గారిని మనం గౌరవించినట్లు, అప్పుడే మన్యం సింహం అల్లూరి సీతారామరాజు గారికి మనం జోహార్లు అందించినట్లు, అప్పుడే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు అర్పించిన పొట్టి శ్రీరాములు గారికి మన అసువు తరపున అందించినట్లు, అప్పుడే తెలుగు జాతి దేశాన్ని ప్రపంచ నలుమూలలా కాబట్టి ఊరుగల్లో కాకతీయుల స్ఫూర్తితో, అలాగే సీమలో శ్రీకృష్ణదేవరాయల జ్ఞాపకాలతో, అలాగే బొబ్బిలిలో ఒక జ్ఞాపకాలతో, సో మనమంతా ప్రాంతాలు వేరైనా మనంతా రంగాలు ఒకటే అన్నట్టు మనందరం కలిసి తెలుగువారుగా జీవితాం. అలాగే మనందరం తెలుగు జాతి జెండాని ఎగురవేద్దామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి గౌతమ సాధగర్ని చిత్రం అది ఈ సినిమా నేను
అనుకోకుండా మరి ఒక కాలమానానికే ఒక కొలత ఇచ్చిన అంటే శాతవాహనులు ఆఫ్టర్ డెత్ మొదటి శతాబ్దిలో అంటే అంతకుముందు బిఫోర్ క్రైస్ట్ వంశం మొదలైంది శాతవాహనులు. ఆయన 23వ మహారాజు 30 మంది మహారాజుల్లో ఆయన ఆఫ్టర్ డెత్ ఫస్ట్ సెంచరీలో ఆయన మహారాజు కావడం. అలాగే ఆయన మొదటి పైనుంచి అంటే ఉత్తర రాజస్థాన్ నుంచి దక్షిణ మైసూరు కడలూరు వరకు మొత్తం దేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించిన ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు ఎంపరర్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన తల్లి పేరు పెట్టుకున్న అంటే అందరూ వాళ్ళ ఇంటి పేరు ఉంటాయి, లేకపోతే వాళ్ళ తండ్రుల పేరు పెట్టుకుంటారు. కానీ ఏకైక తన తల్లి పేరు పెట్టుకున్న ఏకైక తన సర్ని తన ఇంటి పేరు తన తల్లి పేరు అంటే గౌతమి పుత్ర అని పెట్టుకున్న ఏకైక చక్రవర్తి అంగ కళిక కదంబ కడబర కోసల కృతాల కుంకణ విదర్భ అవంతి అనూప వీర అపరాంత మగధ చేర చోటే పాండ్య సౌరాష్ట్ర సైన్యంగా మొత్తం దేశాన్ని ఒకే ఏకఛత్రాధిపత్యం కింద ఒకే రాజ్యంగా పరిపాలించిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. అటువంటి చిత్రం నా 100వ చిత్రం కావడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది అభిమానులు కూడా వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా వాళ్ళు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష నేను భావించుకుంటాను. ఎందుకంటే వాళ్ళ అభిమానం అనేది డబ్బుతో కొంటే వచ్చేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి మరి ఇటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది మీకు మాకు ఏ పూర్వజన్మ సుకృతమో ఏ జన్మజన్మాల అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంది. మరి నాకు లేకపోయినా 100 సినిమా కదా, ఇంకా 100 సినిమాలు చేయాలి కదా అని నాకు ఉంటుంది ఇప్పుడు. అలాగే ఇతరత్ర ఇంకా కొన్ని దేశాల్లో చేయడం జరిగింది. అన్ని దేశాల్లో కూడా ఇటువంటి అద్భుతమైన మీ నుంచి స్పందన రావడం మా ఆసుపత్రికి ఎంతో బలం. సో ఆసుపత్రి అనేది నేను చెప్పినట్టు నేను లేకపోతే నా డాక్టర్ లేకపోతే నా సిబ్బంది కాదు. మాకు ముందు పనిచేసిన మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు, లేకపోతే దానికి ముందు పనిచేసిన కూడా శివప్రసాద్ గారు ఉన్నారు, ఫౌండర్ చైర్మన్. అలాగే డాక్టర్ ఆయన కాకర సుబ్బారావు గారు చేశారు చైర్మన్గా. దాని తర్వాత నాకు ముందు వెంకటేశ్వర్లు గారు చేశారు చైర్మన్గా. అందరి సహాయ సహకారాలతో అలాగే ఎక్కడికైనా మీ అందరూ స్పందనతో ఈ ఆసుపత్రి గబ్బులు ఆయులుగా ఎంతోమందికి ప్రాణదానం చేస్తూ ఒక దారి చూపిస్తుంది. మీ అందరికీ సభాముఖంగా నా ఆసుపత్రి తరఫున మన ఆసుపత్రి తరఫున మన డాక్టర్ మరొకసారి సియాటిల్ మొట్టమొదటి స్థానంలో నేను ఉన్నాను. ఎంతో విన్నాను సియాటిల్ గురించి. ఇవాళ మరి బోయింగ్కి లేకపోతే ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ అయితే ఇవాళ సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడ మా అనంతపురం జిల్లా. ఆయన తెలుగు వాళ్ళు ఆయన ఇక్కడ సీఈఓగా ఉండడం మైక్రోసాఫ్ట్కి. అలాగే ఎంతోమంది నిష్ణాతులు వాళ్ళ రంగాల్లో వాళ్ళ వృత్తుల్లో నిష్ణాతులే మన ఎంతో పేరు ప్రతిష్టలు. అలాగే వెబ్సిగో ఇందిరా నూరి గారు అయితేనేమి, లేకపోతే సుందర అక్షయ్ గారు అయితేనేమి, మన గూగుల్ సీఈఓ, ఇలా ఎంతోమంది మన భారతీయులు తెలుగు వాళ్ళు మన భారతీయులు ఏ రంగంలోనైనా ముందడుగులో ఉండి ఈ దేశం ఏ దేశంలో ఉన్నా ఆ దేశం యొక్క ఆర్థిక సాంఘిక అలాగే రాజకీయ రంగాలలో వాళ్ళందరికీ తోడ్పడుతూ మన తెలుగు వారి ఆనాడు ఎలాగైతే నాన్నగారి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు వారికి ఒక ప్రభుత్వం గుర్తింపు తీసుకొచ్చారో అలాగే ఎలాగైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఒక విప్లవాత్మకమైన ఐటీ ఈ యొక్క రెవల్యూషన్తో తెలుగు మేధస్సుని ప్రపంచానికి తెలియజేశారో అలాగే ఈనాడు మన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అన్ని రంగాల్లో కూడా ముందడు ఉండి మన కీర్తి ప్రతిష్టల్ని పేరు ప్రఖ్యాతల్ని దుర్వినీకృతం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నా అభినందనలు. మన తెలుగు వారి మన భారతీయులందరి తరఫున నా అభినందనలు చేసుకుంటూ తెలుసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇంత ఘనవిజయం చేయడానికి అవకాశం శ్రమించిన మా సోదరులు ఇక్కడ చరణ్ తేజ్ ఉప్పల్పాటి, దాని తర్వాత మన
శ్రీనివాస్ గారు ఉన్నారు, రెడ్డి గారు, అలాగే ఆదిత్య గారు, బిఎన్ ఆదిత్య గారు, అలాగే కోట్ల నుంచి కూడా ఎంతోమంది ఇప్పుడే వాళ్ళు పాపం అందరూ కలిసి యువకులు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తులు మన యువకులు వాళ్ళు కూడా 12,000-14,000 వాళ్ళు అక్కడ కలెక్ట్ చేయడం జరిగిందండి. దానికి మ్యాక్సిమం మళ్ళీ ఒక 14-15 ఫండ్ వస్తుంది. అలాగే ఎంతోమంది కోట్ల నుంచి అయితే కానీ ఇక్కడ సియాటిల్ నుంచి, అలాగే వ్యాన్కోవర్ నుంచి కూడా ఎంతోమంది వచ్చారు ఇక్కడికి. ఇంత దూరం ఎంత వచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇప్పటికి చాలా కాలాతీతమైంది. మరి మీరు కూడా మళ్ళీ మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళాలి. మీ ఇళ్ళే కాదు, దేశాలు. ఇక్కడి నుంచి వ్యాన్కోవర్ అంటే కెనడా. అందరు కూడా మీరు క్షేమంగా వెళ్ళండి మీ ఇళ్ళకి. సో మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. సియాటిల్ నుంచి విశ్వప్రసాద్ గారు, రామకృష్ణ ఉప్పల్పాటి గారు, శ్రీనివాస్ అపురి గారు, శ్రీరామ్ విగరాజ్ గారు బాలకృష్ణ గారిని సత్కరించుకోవడానికి వచ్చారండి. సార్ ప్లీజ్ కెన్ వి హ్యావ్ రామకృష్ణ ఉప్పల్పాటి గారు ఆన్ ది డయాస్ ప్లీజ్, అండ్ ఆల్సో విశ్వప్రసాద్ గారు, శ్రీనివాస్ అపురి గారు, శ్రీరామ్ విగరాజ్ గారు కూడా. ఒక్క నిమిషం సార్. మనం బాలకృష్ణ గారిని సత్కరించుకునే ముందు వారి శ్రీమతి వసుంధర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మ్యామ్. అనురాధ గారిని, అలాగే మంగళ ప్రసాద్ గారిని, వసుంధర గారిని. అలాగే మన రాకింగ్ సింగర్ శ్రీకృష్ణ గారు అండ్ శ్రీరేఖ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జై బాలయ్య. Yes, keep the energy going. బాలకృష్ణ గారికి 10వ తారీఖున పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న బాలకృష్ణ గారికి అడ్వాన్స్ గా మన సియాటిల్ నుంచి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాం. అలాగే బాలకృష్ణ గారి పుట్టినరోజుకై ఆల్ ఓవర్ ఫ్రమ్ కెనడా అండి. సార్ మీకోసం, కేవలం మిమ్మల్ని చూడటం కోసం, మీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కోసం కెనడా నుంచి 10 మంది పిల్లలు ఓన్లీ మిమ్మల్ని చూడటం కోసం, మిమ్మల్ని కలవడం కోసం వచ్చారు సార్. గిఫ్ట్ తీసుకుని ప్లీజ్ కెన్ వి హావ్ వ్యాన్కోవర్ కెనడా గ్రూప్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సార్ మీకోసం వాళ్ళకి వచ్చిన బహుమతి స్కెచ్ చేసి తీసుకొచ్చారు. హ్యాండ్మేడ్ స్కెచ్ అది బాలకృష్ణ గారి. గట్టిగా చెప్పండి ఒకసారి. అందరూ ఒకసారి నుంచి బాలకృష్ణ గారికి పుట్టినరోజు వేడుక తెలియజేసుకుందాం. హ్యాపీ బర్త్డే సాంగ్ తో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సాంగ్. రెడీ 1 2 3 go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Contest was the poker game
Hospital be appreciated, and the winners are Surendra and Vinay Reddy. Both of them have shared the first place. So Mr. Surendra and Mr. Vinay Reddy. I request Bala sir to give away these awards. Poker winners. And the second prize goes to Mr. Vishwanath. And the second prize goes to Mr. Vishwanath. Moving on to our organizers, a special token of appreciation for them, Mr. Prasad Senapati, Mr. Vishwanath, and Mr. Suhag. Thank you so much for helping us organize this wonderful show. Moving on to the next tournament, which was India's favorite cricket, and the winners are the first place goes to TMO Hawks captain, Mr. Anil. I request the entire team to come onto the stage. And also thank you to the organizers of this tournament, Mr. Suhag, Mr. Karunakar, and Mr. Prasad Senapati. Thank you so much. Special mention for Mr. Venkat Iyer and Radhika Iyer, who have donated $500 to this amazing cause, the Basavatartham Indo-American Cancer Hospital. Very, very heartfully appreciated. So thank you so much to Venkat Iyer and Radhika Iyer. నెక్స్ట్ ఇప్పుడు మన ముందుకి బాలకృష్ణ గారు పాడడానికి రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. Yes, thank you. నీ గట్టి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, మాయం చేసావే. నీ గంటి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రం వేసావే. నీ గంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, మాయం చేసావే. నీ గంటి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రం వేసావే. విశ్వప్రసాద్ గారిని, వీరాంజయ్ గారిని అందరినీ ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫర్ ద వర్డ్ ఆఫ్ థ్యాంక్స్.
సార్ బిఫోర్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఒక్కసారి వీళ్ళందరి తరఫున పాటలు పాడారని చేశారు. ఇండస్ట్రీ తరఫున మా కోసం ఒక్క డైలాగ్ ప్లీజ్, మా కోసం ఒక్క డైలాగ్. రెండో వైపు చూడాలనుకోకు, పట్టుకోలేవు, ఆడిపోతావు. ఎక్కడైనా స్టేజ్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవరైనా పగలైనా నేను అడుగు పెట్టాలంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. స్వతంత్ర నిష్ఠా పటిష్ట పరిజ్ఞాన తరుణతో మధ్యది బాణపడిన తీక్షణకి మాట్లాడు మరి ఆగ్రహం దగ్గర కోపోద్యుడనై దండధర భావన సమమైన చండ ప్రచండ గతాయుధంతో శత్రుసేనలపై విరుచుకుపడి స్వైరవీర విహారము చేయొచ్చు. సేనావాహిని ఖండ ఖండములుగా చిన్న పిల్లలు చేయుచుండ వైద్య ముక్కలు కకవికలై హాహాకార పరిపరితులతో సునాతుడు లగుచుండ మత్తగతములు బీతిలి అటు ఇటు పరిగెట్టుచుండ గణరంగమంత ఎదురుడే ఇక చాలా శత్రురాజ్యంలో చేసుకున్న పాదములపై పడి చండుకోని దిక్కులు పిక్కట్టినట్టుగా చేయి పాలన చేయొచ్చు. పచ్చతృణ కాంచితములైన చతుర్శత నిధులను వజ్ర వేడులను గోమె తీసుకున్న భాండాగారములను మాకు కానుకగా సమర్పించుకోండి అన్నాడు. అర్థమైందా మా యుద్ధ మొదలు పెట్టారు. అనివార్య కారణాలు ఆగిపోయిన సినిమా. ఆ సినిమాలు గీచుకుంటాయి. ఎక్కడ 2003లో మొదలు పెట్టిన సినిమా 2016 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఒక డైలాగ్ అంటే అంత ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రైమ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. యాక్టింగ్ ఇస్ సంథింగ్ యు ఆర్ అటెండింగ్ టు అదర్ స్పిరిట్స్ హూజ్ ఎక్స్పీరియన్సెస్ యు హావ్ ఎక్స్పీరియన్స్. అంటే అంత రిమోట్ పాత్రలోకి అలాగే ఎన్నో ఉంటాయి పాత్రలు చేయాలని గురుగురు చేయాలన్నా కూడా మరి అవరోధాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఇమేజ్లు అడ్డు వస్తుంటాయి. మాకు ఆర్టిస్ట్ ఎంతో చేయాలనుకుంటుంది. దాంట్లో నాకు అనుకోకుండా నా ఈ నట జీవితంలో నాకు దాల్సిన పాత్ర గౌతమి పుత్ర శాతకర్ణి. నెక్స్ట్ రాబోయే దీని కంటిన్యూషన్ రైతు చిత్రం 101వ చిత్రం. రెండు చిత్రాలు చాలా అద్భుతంగా కథలు అద్భుతంగా నచ్చిందంటే కథలంటే నాకు నచ్చడం కాదు, ఏదో కొత్త నమ్మాలని మరొకటి మన అందమైన వంశం నుంచే మొదలైంది. నాన్నగారి దగ్గర నుంచి ఆయన మంచి పండుగ ఒప్పించేలా, జనం వారు ఆదరించేలా, వాళ్ళ ఆదరాభిమానం ఆయన ఎప్పుడు అంత విశ్వాస నమ్మకంతో అంటే ఆయన కాలం వెంట ఎప్పుడు వెళ్ళలేదు, కాలం ఆయన వెంట నిలిచింది. ఏ పాత్ర ఏ టైటిల్ పెట్టుకున్నానని కూడా ముందు ఆయనే పెట్టుకుంటాను ఆ దృష్టిలో. ఎందుకంటే నాకు ఛాలెంజ్ అనేది ఛాలెంజ్ అనుకున్న ఆయన ఆశీర్వాదం. ఆయన ఎప్పుడు ఆయన తలుచుకుని ఒక టైటిల్ పెట్టిన దగ్గర నుంచి కూడా పాత్ర గురించి ఎంత బరువు బాధ్యతలు నాకు ఎంత ఉన్నాయో ఆయన ఒక వంశ పారంపర్యాన్ని నేను అంటే ఒక హెరిటేజ్ నేను నా బుద్ధస్కంధాల మీద తీసుకెళ్తున్నాను. ఎప్పుడు నేను నా ఆలోచనలో ఉంచుకుంటాను. కాబట్టి వాళ్ళ 2003లో పెట్టుకున్న కొన్ని పాత్రలు మిగిలిపోతాయి. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయడం పాత్రలు. అలా ఒక కళాకారుడు అంటే ఎవరైనా సరే నేనని కాదు, ఏ కళాకారుడైనా వాళ్ళు ఏదైతే మరి ఏ పాత్ర పోషించగలిగి వాటిని జీవించగలుగుతారు, లేకపోతే ఏ పాత్రలు అయితే అభిమానులు ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఆ పాత్ర వరకే చేయడం ఇంతనే సమంజసం. ఎందుకంటే మరి మన పిచ్చిని మనం తీసుకెళ్ళి జనానికి రుద్దడం అనేది అది అంత ఆరోగ్యకరమైన వాతావరణం కూడా కాదు. సో నాకు తెలిసి ఒక ఎన్టీ రామారావు బిడ్డగా పౌరాణికాలు అయితేనేమి, జానపదాలు అయితేనేమి, చారిత్రాత్మక చిత్రాలు అయితేనేమి, సాంఘిక చిత్రాలు అయితేనేమి, జానపద చిత్రాలు అయితేనేమి, ఇలా ఎన్నో పాత్రలు చేయడానికి నాకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు. సదా భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఇప్పుడు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అంటే ఇండస్ట్రీ సామాజిక సేవ ఎటువంటి కార్యక్రమం చేపట్టిన ఇండస్ట్రీ ఎప్పుడు నా పిలుపుకి స్పందించి అందరూ కూడా నాతో పాటు వాళ్ళ సహాయ సహకారం అందిస్తుంది. అలాగే ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో కూడా ఇండస్ట్రీ కూడా అందరు ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీ సింగర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చున్నారు ఇక్కడికి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలకి
స్పందిస్తూ వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలు కూడా వాళ్ళందరికీ నాకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.